వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గూండాల మండలంలో యూరియా కొరత, మళ్లీ కష్టాలు వచ్చాయంటున్న రైతులు. గూండాల మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ అమలు చేయాలని ఎంపీడీఓ ఉద్యోగస్తుల నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఉర్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటేల్ రమేష్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నల్గొండ పట్టణంలో వినాయక మండపం వద్ద అన్న వితరణ కార్యక్రమం. గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్. ఘనంగా లయన్ డాక్టర్ పటేల్ శ్రీధర్ రెడ్డికి పౌర సన్మాన కార్యక్రమం. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శప్రాయమని కొనియాడిన చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్. చౌటుపల్ వ్యాప్త ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి. బద్రీనాథ్ యూత్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ. సూర్యాపేటలో ఘనంగా ఎల్ఐసి 69వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఖైరతాబాద్ గణనాథుని ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్నాయన్నారు. ఖైరతాబాద్ గణనాథుని ఆదివారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నగరంలో 70 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు నాటి నుంచి నేటి వరకు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. బార్డర్లో దేశ రక్షణ కోసం కాపలా కాస్తున్న సైనికులకు మరింత శక్తినివ్వాలని కోరుకుంటున్నాను అన్నారు. పాడి పంటలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. భారతదేశం ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తుంది. మన దేశ అభివృద్ధిని చూసి ఓర్వలేని అమెరికా లాంటి కొన్ని శక్తులు మన దేశంపై ఎన్నో ఆంక్షలు విధించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశాన్ని మరింత బలోపేతం చేయాలి, అందుకోసం స్వదేశీ వస్తువుల వాడకాన్ని పెంచాలని కోరారు. ఈ సందర్భంగా వారికి మరోసారి శుభాకాంక్షలు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల రైతులకు యూరియా కొరత మొదలైంది. మండల కేంద్రానికి చెందిన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఇలాంటి సమస్యలు లేవని, ప్రస్తుతం మళ్లీ మొదలయ్యాయని, యూరియా కొరత విషయమై రైతులు ఇబ్బందులకు గురవుతున్నామని అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఆలోచించి మా సమస్యకు పరిష్కారం చేయాలని, లేనిచో భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల రైతులకు యూరియా కొరత మొదలైంది. మండల కేంద్రానికి చెందిన రైతులు యూరియా దొరకక ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి బర్రెలను, గొర్రెలను వదిలేసి లైన్లో గంటల తరబడి ఉన్నా కూడా ఒక్క యూరియా బస్తా కూడా మాకు దొరకలేదని రైతులు ఆందోళనకు దిగారు. గతంలో ఇలాంటి సమస్యలు లేవని, ప్రస్తుతం మళ్లీ మొదలయ్యాయని, యూరియా కొరత విషయంపై రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని అంటున్నారు. వెంటనే ప్రభుత్వం ఆలోచించి మా సమస్యకు పరిష్కారం చేయాలని, లేనిచో భారీగా నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి పంట యూరియా వేయడం చివరి దశకు వచ్చింది. ఇప్పుడు ఈ యూరియా కొరత ఏంటి అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల కేంద్రంలోని పిఎస్సిఎస్సి సెంటర్కు సరిపడా యూరియాను పంపిణీ చేయాలని రైతులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో రైతులు కొలిచెలిమే అబ్బయ్య, వలందాస్, ప్రభాకర్, ఆంజిరెడ్డి తదితరులున్నారు.
$275. ఇప్పుడు ఈ లైన్ కట్టిన వాళ్ళందరూ సరిపోతుందా? మరి ఎన్ని పెట్టిరు మీరు ఆర్డర్? ఎన్ని పెట్టినప్పటికి? సరిపోయి ఇప్పుడు ఒకరికి ఎంత ఇస్తారు? ఇప్పుడు లైన్ కట్టిన వాళ్ళకి 2 బ్యాగ్. ఎంత భూమి ఉన్నా 2 బ్యాగ్. అంటే ఒక ఎకరం ఉంటే ఒకటే, ఒకటి కంటే ఎక్కువ ఉంటే 2. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎస్ రద్దు చేయాలని, పాత పెన్షన్ అమలు చేయాలని ఎంపీడీఓ ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, సూపరింటెండెంట్ మల్లయ్య, యాదగిరి, సోమయ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ అమలు చేయాలని ఎంపీడీఓ ఉద్యోగస్తులు నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పాత పెన్షన్ విధానమే అమలు చేయాలంటూ ఈరోజు వివిధ ఆఫీసులలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేస్తూ ప్రభుత్వాలను కోరుతున్నామన్నారు. వెంటనే మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, న్యాయపరమైన విధానాలను అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రావు, సీనియర్ అసిస్టెంట్ దేవేందర్, సూపరింటెండెంట్ మల్లయ్య, యాదగిరి, సోమయ్య, పల్లవి తదితరులు పాల్గొన్నారు. మాకు పెన్షన్ మా హక్కు, మాకు పెన్షన్ మా హక్కు, మాకు పెన్షన్ మా హక్కు. సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ అమలు చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ అమలు చేయాలి. సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ అమలు చేయాలి. ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత, ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత, ఉద్యోగుల భద్రత ప్రభుత్వ బాధ్యత. పాత పెన్షన్ రద్దు చేయాలి, అమలు చేయాలి. సాధిద్దాం, సాధిద్దాం. ఆదివారం నాడు సూర్యాపేట జిల్లా ఉర్లుగొండ దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఘనంగా జరిగింది. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అలాగే ఉర్లుగొండ గిరిదుర్గం అభివృద్ధి చైర్మన్ ఊర రామ్మూర్తితో కలిసి శంకుస్థాపన చేశారు. ఆదివారం సూర్యాపేట జిల్లా ఉర్లుగొండ దేవస్థానం అభివృద్ధి పనుల శంకుస్థాపన ఘనంగా జరిగింది. సుమారు 1 కోటి రూపాయల వ్యయంతో చేపట్టనున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, అలాగే ఉర్లుగొండ గిరిదుర్గం అభివృద్ధి చైర్మన్ ఊర రామ్మూర్తితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ ఉర్లుగొండ ప్రాంతానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఎంతో ఉంది. ఈ దేవస్థానం అభివృద్ధి ద్వారా స్థానిక భక్తుల సౌకర్యాలు పెరగడమే కాకుండా సూర్యాపేట జిల్లా పర్యాటకానికి మరింత ప్రోత్సాహం లభిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గిరిదుర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ రామ్మూర్తి యాదవ్, గౌరవ అధ్యక్షులు అదుర్తి రామయ్య, దేవాలయ చైర్మన్ కృష్ణకుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్లు షఫీవుల్లా, జ్యోతి కరుణాకర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్, యాటా ఉపేందర్, కమిటీ సభ్యులు బందకవి కృష్ణమోహన్, వాసా కృష్ణ, గుండా శ్రీనివాస్, రావిరాల సత్యనారాయణ, ఆలయ పూజారి కృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు ఉండ్రుగొండకు సంబంధించి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో టూరిజం శాఖ నుంచి శాంక్షన్ అయిన నిధుల్ని ఈరోజు మరి ఇక్కడ రిటైనింగ్ వాల్ కట్టడానికి ఈరోజు మరి గౌరవ చైర్మన్ గారు, ఈ టెంపుల్ ట్రస్టీలు అందరూ కూడా, మా నాయకులు కూడా ఈరోజు అందరం వచ్చేసి ఈరోజు శంకుస్థాపనలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఇది దాదాపుగా ₹1 కోటి విలువైన ఈ రిటైనింగ్ వాల్ ద్వారా ఈ గుడి రూపమే మారే అవకాశం ఉంది. ఈ గుడి చుట్టూ అంటే ఈ కొలను చుట్టూ కూడా సీసీ రోడ్లు, మరి టాయిలెట్స్, లైటింగు ఇవన్నిటికి సంబంధించి మరి టూరిజం నుంచి నేను టూరిజం శాఖ కార్పొరేషన్ చైర్మన్గా ఈ ప్రాంతాన్ని ముఖ్యంగా గతంలో రామయ్య గారు కానీ, డాక్టర్ రామ్మూర్తి గారు కానీ మరి పలు రకాలుగా విజ్ఞాపనలు అందజేయటం. యాక్చువల్గా ఈ నిధులు వచ్చి కూడా 6 నెలలు అయింది, కానీ ఆ టెండర్ ప్రాసెస్లో లేట్ కావటం జరిగింది. దీని ద్వారా ఈ ఆలయానికి కొత్త రూపు వచ్చే అవకాశం కూడా ఉంది. దీనిని మరి కాంట్రాక్టర్లు కూడా క్వాలిటీతోటి అమ్మటే నిర్మాణం చేయాలని, దాని తర్వాత ఈ టెంపుల్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలని ఒక మాస్టర్ ప్లాన్ను కూడా డాక్టర్ రామయ్య గారు వేయించడం జరిగింది. మరి ప్రభుత్వ ప్రైవేట్ నిధులతోటి దాదాపుగా ఒక 4-5 కోట్లతోటి ఈ టెంపుల్ మొత్తం స్ట్రక్చర్ని మార్చాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. దీనికి సంబంధించి వచ్చే సంవత్సరం నిధులలో కూడా ఇంకొక 1.5 కోటి దానికా ఈ రిటైనింగ్ వాల్కు పెట్టడం జరుగుతుంది. మిగిలిన దాతల సహకారంతో ఇప్పుడు ఒక వాటర్ ప్లాంట్ కానివ్వండి, పార్కింగ్ సదుపాయాలు కానివ్వండి, ఒక గుడిని కూడా కొత్త గుడిని నిర్మాణం కోసం అష్టలక్ష్మి దేవి మండపాన్ని కూడా మరి ప్లాన్ చేస్తున్నాం. ఇదంతా కూడా దీనిని దాతల సహకారంతో, ముఖ్యంగా ఇందులో ఉన్న ట్రస్టీలు కానివ్వండి, చైర్మన్ గారు కానీ అందరి సహకారంతో ఈ టెంపుల్ని పూర్తి స్థాయిలో దీనిని మరి నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా భగవంతుని ఆశీస్సులు ఉండే విధంగా ఈ గుడి నిర్మాణాన్ని చేపడతాం. ఒక సుదినం, ఎందుకంటే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ కోనేరు రిటైనింగ్ వాల్ శంకుస్థాపన చేయడం జరిగింది. దానికి దాదాపు 3 కోట్ల ఎస్టిమేషన్ వస్తే ఈరోజు ₹1 కోటి రావడం జరిగింది. ఇప్పుడే చెప్పారు ఇంకా కూడా ₹1,80,00,000 రెండోసారి వస్తాయని. నేను సూర్యాపేట ప్రజల తరపున ముఖ్యంగా, ఎందుకంటే ఆయన వచ్చిన అనతి కాలంలోనే దీన్ని డెవలప్ చేయాలని, ఒక సూర్యాపేట ఉండ్రుగొండకే కాదు, ఇలా చౌదరి చెరువుకు కూడా 3 కోట్ల శాంక్షన్ అయింది. పార్కింగ్ డెవలప్ కూడా అక్కడ పార్క్ డెవలప్ 4 కోట్లు, అట్లా పిల్లల మరి టెంపుల్కి కూడా 3 కోట్లు శాంక్షన్ చేయాలి. ఇవన్నిటి కూడా రమేష్ రెడ్డి గారు సూర్యాపేట నుంచి టూరిజం కార్పొరేషన్ చైర్మన్ అయినందుకే డెవలప్ అవుతున్నాయి. కాబట్టి రానున్న రోజుల్లో కూడా ఈ గుడికి ఇవాళ పిఆర్ సీతాకర్ మా మంత్రి గారు, పిఆర్ మినిస్టర్ మంత్రి గారు ఆధ్వర్యం వారితో సహకారంతో రమేష్ రెడ్డి గారి చొరవతో అక్కడ రోడ్డు వేయటానికి శాంక్షన్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు గంగా మల్లికార్జున స్వామి టెంపుల్ ఆల్రెడీ పంచాయతీరాజ్ వాళ్ళు ఎస్టిమేట్ చేశారు 400 మీటర్స్, అది ఉన్నది అది 10-20 లక్షలు అవుతుంది. అది కూడా మంత్రి గారి సహకారంతో మీకు వారు సహకారం చేస్తారని నేను ఆశిస్తున్నాను. నేను ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒక చైర్మన్గా రమేష్ రెడ్డి గారి సహకారంతో ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాం. అట్లాగే రామయ్య గారికి, గుడి చైర్మన్ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ ఇవాళ భక్తులకు సౌకర్యం కలిగే విధంగా రానున్న ఖచ్చితంగా డెవలప్ చేస్తాం. అదే ప్రజల సహకారంతో ఒక 20-30 లక్షలు డొనేషన్స్ వచ్చినాయి. దాంతో పార్కింగ్ కూడా డెవలప్ చేస్తాం. ఇక్కడ ఆర్ఓఆర్ ప్లాంట్ ఇక మీలా మహాదేవ్ వారి సహకారంతో సుధా పైప్స్ వారితోటి అది కడుతున్నాం. ఇంకా కూడా
ఖచ్చితంగా మంచి డెవలప్మెంట్ తీసుకొని పోతామని మరొక్కసారి రమేష్ రెడ్డి గారికి సూర్యాపేట ప్రజల తరపున నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో చౌటుపల్ మార్కెట్ యార్డ్ నుండి చౌటుపల్ బస్టాండ్ వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండల కేంద్రంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నల్ల జెండాలతో చౌటుపల్ మార్కెట్ యార్డ్ నుండి చౌటుపల్ బస్టాండ్ వరకు నల్ల జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాప్ వద్ద రోడ్డుపై బైఠాయించి భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ నిన్న అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అని, నిన్న అసెంబ్లీలో ప్రాజెక్టుపై సమాధానాలు చెప్తున్న హరీష్ రావుని మాట్లాడకుండా మైక్ కట్ చేశారు. ఘోష్ కమిషన్ బోగస్ కమిషన్ అని కాళేశ్వరంలో 7 బ్లాకులు ఉంటాయి. 3 బ్లాకులో ఒక ఫిల్లర్ మాత్రమే డ్యామేజ్ అయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రిపేర్ చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని అనే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ని బదలాం చేయాలని చేస్తున్నారు. రాజకీయ కుట్రలతో కపట నాటకాలు ఆడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ పార్టీలు 2 ఒకటేనని, ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకమని అన్నారు. రాబోయే కాలంలో తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని తెలిపారు. ఇది మన ప్రభుత్వం అంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో అందరూ బాగుపడతామని అందరి త్యాగాలతోటి ఆనాటి ఉద్యమ నాయకుడు మన కల్వకుంట్ల నిధులు నియామకాలు నీళ్లు తెచ్చుకున్నాం, నియామకాలు తెచ్చుకున్నాం, నిధులు తెచ్చుకున్నాం. ఆ నిధులతోటి తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. ఆ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టు కూడా నిర్మాణం చేసుకున్నాం. ఈ కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్టు. రైతులు అనుకోని విధంగా రైతు భరోసా ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, రైతులకు ప్రతి ఎకరాలకు తీర్చుకునే దశలోనే ఇంత పెద్ద ప్రాజెక్టు ప్రపంచంలోనే అందరూ కూడా మెచ్చుకునే ప్రాజెక్టు.
నల్గొండ సావర్కర్ నగర్లోని వినాయక విగ్రహం వద్ద 6వ రోజు వినాయకునికి కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ 40వ వార్డు మాజీ కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, 48వ వార్డు మాజీ కౌన్సిలర్ యామా దయాకర్ కవితలు పాల్గొన్నారు. నల్గొండ సవాస్కర్ నగర్లోని వినాయకుని విగ్రహం వద్ద 6వ రోజు వినాయక కమిటీ ఆధ్వర్యంలో అన్న వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ మున్సిపల్ చైర్మన్ 40వ వార్డు మాజీ కౌన్సిలర్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, 48వ వార్డు మాజీ కౌన్సిలర్ యామా దయాకర్ కవిత పాల్గొన్నారు. గణనాథుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అన్న వితరణ ప్రారంభించారు. అన్న ప్రసాదాల కోసం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు టి రవీందర్ రెడ్డి, మంచిరాజు శ్రీకాంత్, కె సైదులు, వనం రమేష్, ఏ అనంతరెడ్డి, బత్తుల శ్రీనివాస్ గౌడ్, శ్రవణ్, లక్ష్మణ్, శంకర్, సత్యనారాయణ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఏంది పోతావా? మంగళ నీరాజనం దర్శయామే అథ నమస్కరోమే. నీళ్లు తిప్పి అందరూ చేయించండి. ఓం సాగరసం దేవం విశ్వాక్షం భవం విశ్వం నారాయణ దేవక్షరం పరమం పదం విశ్వద పరమాహ నిత్యం విశ్వం నారాయణ శ్రీమనమః ఘనాధిపతిదేవతాభోజః సహస్రాः చ సహస్రాः భవామిం విశ్వదా వృత్వాः అక్షరదష్టదశాంతరం వరుష ఏవేదహం గర్వం యద్భూతం యత్యాహ భువయం. ఇంకా ఎవరైనా కొబ్బరికాయ కొట్టే కొట్టేసేయండి వారికి ఇవ్వండి. నెక్స్ట్ వరుణ్ రాజశేఖర్కి రావాల్సింది కొడుతున్నా. నెక్స్ట్ రైట్ ఓకే. ఆనస్మన్నోదవస్య సాధనం శ్రీమః గణాధిపతయే నమః. కొబ్బరికాయ తీసుకొని కొబ్బరికాయ బొట్టు పెట్టుకోండి స్వామి. శ్రీ మహాగణాధిపతయే నమః. సత్యోజాతం ప్రవధ్యామీం సత్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాథ భవే భవస్సవాన్ భవోద్భవాగ నమః. వామదేవాగ నమో జ్యేష్ఠా. గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి గ్రామాలలోనే ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు.
గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం నాంపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి గ్రామాలలోని ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున మాట్లాడుతూ నాంపల్లి మండల పరిధిలోని గ్రామాలలో వీధులన్నీ వర్షపు నీరు చేరి బురదమయంగా మారి ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం నెలకొన్నదని, సమస్యను పరిష్కరించి ప్రతి గ్రామంలోనే వీధులన్నిటినీ సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. నాంపల్లి మండల కేంద్రంలో విద్యార్థుల సౌకర్యార్థం డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం సిఐటియు మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన భవన నిర్మాణ కార్మికుల నూతన మండల కమిటీ ఎన్నిక సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కొరకు ఖర్చు చేయాల్సిన వెల్ఫేర్ బోర్డు ఫండ్స్ 5,500 కోట్లు కార్మికులకు చెల్లించకుండా ప్రభుత్వం పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. కార్మికులకు లేబర్ కార్డు ద్వారా అందించే ప్రతిఫలాన్ని అందించకుండా లేబర్ బోర్డు ఫండ్స్ నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. కార్మికులంతా సంఘటితమై తమకు రావాల్సిన హక్కులను సాధించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలాడుగు నాగార్జున, సిఐటియు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, సిపిఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, పల్లేటి వెంకటయ్య, నాంపల్లి రమణ, అందుగుల రాములు, కామనబోయిన ఈశ్వరయ్య, దోటి నరసింహ, బుడిగపాక యాదగిరి, గడ్డం వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పచెప్పాలనే నిర్ణయం చేస్తే పెద్ద ఎత్తున చలో హైదరాబాద్ పోయాం మనం లేబర్ కమిషన్ ఆఫీస్కి. మీ అందరూ ఎవరు రాలే, పోతే ఇప్పుడు ఆగింది. కానీ రాబోయే కాలంలో ఆగుతుంది అనేది లేదు. ఇప్పుడు క్లైములు పెంచాలంటున్నాం, పెన్షన్ ఇవ్వాలంటున్నాం. ఓ భవన నిర్మాణ కార్మికుడు 57 సంవత్సరాలు వచ్చిన తర్వాత పెన్షన్ ఇవ్వాలని చెప్పి అంటున్నాం. దీనికి గవర్నమెంట్ ఒక పైసా ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, మన బోర్డు నుంచే నిధిని ఇవ్వాలి. ఇవన్నీ అయితాయా అంటే బోర్డు అవుతుంది అనుకున్నావా? మనం ఈ 1,30,000 వస్తాయి అనుకున్నావా? 6,30,000 వస్తాయి అనుకున్నావా? ఇంత సంక్షేమం భవన నిర్మాణ కార్మికులకు వస్తుందని చెప్పాడు అనుకున్నావా? పోరాడితే సంఖ్యలు తప్ప అనేటువంటి ఉద్దేశంతో కార్మికుడు తెగబడితే ఏ ప్రభుత్వమైనా వినడానికి అవకాశం ఉంటుంది. ఇన్నే కాదు, అవసరమైతే రాజకీయాలను కూడా ప్రభావితం చేసే శక్తి. మీరు చూడండి, నల్గొండ మండలంలో లేదా అంతిమ లక్ష్యం ఏంటంటే దోపిడీ రహిత సమాజం కావాలి, కార్మిక వర్గ రాజ్యం రావాలి, మనమే పరిపాలించుకునే రాజ్యం కోసం పనిచేస్తున్నటువంటి లక్ష్యం కోసం పనిచేస్తున్న సిఐటియు అట్లాంటి వ్యవస్థ కోసం మనందరం చైతన్య విధంగా రాబోయే కాలంలో పనిచేసి ఈ మండలంలో కమిటీని ఆదర్శవంతంగా నడపాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతిపాదనలు మీ ముందు పెడుతున్నాం. దీంతోపాటు మన జిల్లా మహాసభలు 20వ తారీఖు నల్గొండలో ఉన్నాయి. నల్గొండ వాళ్ళే భోజనాలు పెట్టి సుమారు 250 మంది ఎంపిక చేసినటువంటి మన యూనియన్ ప్రతినిధులు మొత్తం 33 మండలాల నుంచి హాజరవుతారు. అందులో మొత్తం భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, రాబోయే కాలంలో ఎట్లాంటి పోరాటాలు రూపొందించాలనేది నిర్ణయించుకొని కొత్త జిల్లా కమిటీ అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకొని ఆ మహాసభ ముగిస్తూ దాని తర్వాత సభ ఉంది. దానికి కూడా ఒక్కరో ఇద్దరో మీకు వస్తుంది అవకాశం, వాళ్ళు కూడా భద్రాచలం రావాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆల్ ఇండియా మహాసభ రాజస్థాన్లో సిక్కర్ అనేటువంటి ప్రాంతంలో ఉంది. దానికి మీకేం రాకపోవచ్చు, జిల్లాలో 5-3 వస్తూ ముఖ్యమైన జిల్లా నాయకులు దానికి వెళ్తారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, మీరు చెప్పండి, నాంపల్లి నుంచి ముఖ్యమైనటువంటి వాళ్ళే 4 పేర్లు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ముందు చాలా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. గత నెల రోజులుగా మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో స్థానిక సమస్యలపైన సర్వే చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా గ్రామాలకు సంబంధించినటువంటి సర్వేలో చాలా అన్యాయమైనటువంటి విషయం ఏమిటంటే, పెన్షన్లు గత 5 సంవత్సరాలుగా పెన్షన్లు అనేటువంటి కొత్తవి మంజూరు లేదు. చనిపోయిన వాళ్ళ పెన్షన్ బ్రేక్ చేశారు, కానీ భర్త చనిపోయినటువంటి ఒక స్త్రీకి పెన్షన్ 4 సంవత్సరాలుగా ఇవ్వడం లేదు, వృద్ధులకు కూడా పెన్షన్లు ఇవ్వడం లేదు. కాబట్టి ఇది ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాం. చనిపోయిన వాళ్ళు తొలగిపోయినప్పుడు కొత్త వాళ్ళకి ఎందుకు ఇయ్యారని అడుగుతాను. అదే రకంగా పెన్షన్లే కాదు, ఈరోజు గ్రామాలలో సమస్యలు కూడా తిష్టవేశాయి. ప్రభుత్వ అధికారులు చేతులు ఎత్తేశారు. ఏమనంటే మాకు నిధులు లేవు, మాకు ఎలాంటి బడ్జెట్ లేదు కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పి అదే రకంగా చాలా గ్రామాల్లో సమస్యలు మరి తిష్టవేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా రోడ్లన్నీ బురదమయమయ్యాయి.
మురికి కాలువలు సక్రంగా లేనటువంటి పరిస్థితి, ఊర్ల మధ్యన రింకు రోడ్లు లేనటువంటి పరిస్థితి, ఈ రకంగా అనేక సమస్యలు ఇవాళ మా దృష్టికి రావడం అనేది జరిగింది. అదొకటే కాదు, ఈ నాంపల్లి మండలంలో లక్ష్మణాపురం సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో ఎందుకు ఈ ప్రభుత్వం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేయదు, ప్రాజెక్టును పూర్తి చేయడం లేదు, నిర్వాసితులకు డబ్బులు ఇవ్వడం లేదు. వాళ్ళు తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి తప్ప నిర్వాసితులకు R&R ప్యాకేజు ద్వారా డబ్బులు ఇచ్చి ఆదుకునేటువంటి పరిస్థితి కనిపించడం లేదు. దాంతోపాటు ఇవాళ గ్రామాలలో ఇండ్ల స్థలాలు లేనటువంటి వాళ్ళ పేదలు చాలామంది ఉన్నారు. ఇవాళ ఇండ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రభుత్వం గతంలో గట్లమల్లెపల్లి 4 ఎకరాల భూమిని సేకరించింది. కానీ ఒక్క వ్యక్తికి కూడా 100 సెంట్లు భూమి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, 1 సెంటు కూడా ఇచ్చే పరిస్థితి లేదు, 100 పక్కవు అని. అందుకనే ఇండ్ల స్థలాలు లేవు అనే సాగుతోటి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వం బేషరతుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇండ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ఇలా CPM పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అదొకటే కాదు, ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా మూలకేశారు. ఈ గత 2 సంవత్సరాలుగా ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ జిల్లాలో అమలు కావడం లేదు. అది SC కార్పొరేషన్ కానీ, BC కార్పొరేషన్ కానీ, ST కార్పొరేషన్ కానీ, మైనారిటీ కానీ ఎక్కడ కూడా ప్రజలకు సెంటు లోన్ ఇచ్చినటువంటి పరిస్థితి మాత్రం ఎక్కడ కనిపించలేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా మీరు శ్రద్ధ తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ప్రజల అభివృద్ధి కోసం మీరు పనిచేయాలని చెప్పి CPM పార్టీ డిమాండ్ చేస్తుంది. లేని పక్షంలో రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలందరూ గుణపాఠం చెప్తారు. అదొకటే కాదు, ఇలా తీవ్రమైనటువంటి సమస్యగా మారినటువంటిది. ఇలా యూరియా లేదు, ఎక్కడ చూసినా కూడా రైతాంగానికి యూరియా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అదొకటే కాదు, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే బోనస్, రైతులు అమ్మినటువంటి ధాన్యాన్ని కూడా బోనస్ ఇవ్వనటువంటి ప్రభుత్వం ఉన్నది. ఈ సందర్భంగా నేను చాలా తీవ్రంగా విమర్శిస్తున్నాను. కాబట్టి ఈ సమస్యలని పరిష్కరించాలని ఇలా నాంపల్లి డిప్యూటీ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి జరిగింది. ఇది ప్రభుత్వాన్ని పంపించి సమస్యలు పరిష్కరించాలని చెప్పి CPM పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ప్రస్తుతం మనము నాంపల్లి మండల కేంద్రంలోని CITU కార్యాలయం వద్ద ఉన్నాము. ఇక్కడ మనతో పాటు CITU జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనరసింహ గారు ఉన్నారు. ఒకసారి అన్నతో మాట్లాడదాము. లక్ష్మీనారాయణ అన్న ఏం చెప్తారు, అసలు ఈ CITU ఉద్దేశం ఏంది, ఇక్కడ వచ్చిన ఉద్దేశం ఏంటో చెప్తారు. అన్నగారు నమస్కారం. ఈరోజు తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల యూనియన్ నాంపల్లి మండల జనరల్ బాడీ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద చర్చించాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నుంచి కార్మికులకు అందాల్సినటువంటి సంక్షేమ పథకాలు అందించడంలో ఈరోజు ప్రభుత్వాలు, లేబర్ అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారు. ఈరోజు అంటే కార్మికుల్ని బోర్డులో నమోదు చేయడంలో వైఫల్యం ఉంది, ఆ డబ్బుల్ని, ఆ సంక్షేమ పథకాలని కార్మికులు అందించడంలో కూడా ఇలా దారుణంగా ఘోరంగా వైఫల్యం చెందినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా డబ్బులు మాత్రం పుష్కలంగా ఉన్నాయి. 5,500 కోట్ల రూపాయలు వెల్ఫేర్ బోర్డులో మూలుగుతున్నాయి. వీటిని ఎట్లా కాజేయాలని ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి తప్ప కార్మికుల సంక్షేమానికి మాత్రం ఖర్చు పెట్టడం లేదు. మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకనే ఈరోజు ఇస్తున్నటువంటి క్లెయిమ్స్ ఏవైతున్నాయో పెండింగ్, వాళ్ళకి ఇచ్చే నష్టపరిహారాలు, ఇలా సహజ మరణం చెందితే 1,30,000 ఇస్తున్నారు. మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం 5 లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రమాదవశాత్తు మరణిస్తే కార్మికుడు 6,30,000 ఇస్తున్నారు. మేము 10,30,000 ఇవ్వాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. కార్మికుడి భార్య డెలివరీ అయితే 2 కాన్పుల వరకు 30,000 ఇస్తున్నారు. ఈరోజు 50,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదా కార్మికుడి కూతురు పెళ్లి చేస్తే 2 పెళ్లిళ్ళ వరకు కూతురు పెళ్లిళ్లకు 30,000 ఇస్తున్నారు. 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇలా అనేక మంది భవన నిర్మాణ కార్మికులు ఇలా 50 సంవత్సరాలు పాటు భవన నిర్మాణ రంగంలో పనిచేసి పెద్ద మనుషులు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఏ ఆధారం లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 57 ఏళ్ళు దాటినటువంటి ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి ఈరోజు బోర్డులో డబ్బులు ఉన్నాయి కాబట్టి 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కానీ ప్రభుత్వాలు ఈ కార్మికుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి డిమాండ్లు పక్కకు పెట్టేసి ఆ డబ్బుల్ని ఎట్లా కాజేయాలి, ఎట్లా కమిషన్ల కోసం ఇతర ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం, లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటి పేరుతోటి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేటువంటి చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా CITU ఆధ్వర్యంలో, భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాబోయే కాలంలో పోరాటాలు రూపొందించి పోరాడతామని చెప్పి తెలియజేస్తాం. అనగా ఇంకొక విషయము, ఇక్కడ మారుమూల ప్రాంతాల్లో ఈ భవన నిర్మాణ కార్మికులకు కనీసం లేబర్ కార్డు పైన అవగాహన లేదు. ఈ లేబర్ కార్డు పైన మన సంఘంలో ఈ CITU నుంచి ఏమైనా అవగాహన కల్పించడానికి ఆస్కారం ఉందా? అదేవిధంగా లేని వారికి కూడా ఈ అవకాశం కల్పించడానికి ఏమైనా ఆస్కారం ఉందా? ఓకే, ఇప్పుడు లేబర్ కార్డును కూడా కార్మికులందరినీ జాయిన్ చేయాలంటే నిబంధనలన్నీ కఠినతరమైనవి. ఈ వరకు యూనియన్ దగ్గరికి వస్తే వాళ్ళ ఫామ్స్ తీసుకొని మేమే తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ ఉండేది. ఇప్పుడు ఖచ్చితంగా కార్మికుడే రావాలనే రూల్ పెట్టారు.
కార్మికుడు వచ్చినా పని వదులుకొని వస్తే ఆ తంబు పడకపోతే ఆన్లైన్ సమస్యలు వస్తున్న 2-3 సార్లు ఆడి తిరగలేక కార్మికులు దూరం అయ్యేటువంటి పరిస్థితి వస్తుంది. దాంతోపాటు ఇలా లేబర్ అధికారులు ఉన్నది ఎందుకంటే కార్మిక సంక్షేమ అధికారులు కార్మిక సంక్షేమం కోసం పనిచేయాలి. వీళ్ళు గ్రామాలు లేదా మండల కేంద్రాలు తిరిగి భవన నిర్మాణ కార్మికుల్ని ఒక దగ్గరికి చేర్చి లేబర్ కార్డు వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి అందరినీ ఆ బోర్డులో చేర్పించేటువంటి పని లేబర్ అధికారులు చేయాలి. మేము అనేక సార్లు యూనియన్గా ఒత్తిడి చేసినా పోస్టులు ఖాళీగా ఉన్నాయి, ఏఎల్ఓలు లేరు, సిబ్బంది లేరు అనేటువంటి పేరుతోటి లేబర్ అధికారులు కనీసం భవన నిర్మాణ కార్మికుల అడ్డా పని ప్రదేశాలకు పోయి చూసినటువంటి పరిస్థితి లేదు. ఆఖరి వీళ్ళు ఏం చేస్తున్నారంటే నిజమైనటువంటి కార్మికులకు కార్డు ఇవ్వడం లేదు, పైరవకారులకు కార్డులు ఇస్తున్నారు. పైరవకారులకు ఈరోజు ఆ వెల్ఫేర్ బోర్డు సంక్షేమ పథకాలు అందజేస్తున్నారు. పైరవకారులను అడ్డం పెట్టుకొని నిజమైనటువంటి కార్మికులను నష్టం చేసేటువంటి పని చేస్తున్నారు. దీని మీద కూడా రాబోయే కాలంలో మేము కార్మిక వర్గంలో కింది స్థాయి వరకు పోయి అవేర్నెస్ చేస్తాం, వాళ్ళందరినీ బోర్డులో సభ్యులుగా చేస్తాం, సంక్షేమ పథకాల కోసం పోరాడతాం. లేబర్ అధికారుల అవినీతి మీద కూడా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఉద్యమాలకు మేము సిద్ధమవుతాం. థ్యాంక్ యూ అన్నగారు. మీరు చెప్పిన విధంగానే ప్రతి కార్మికుడికి ఈ సంక్షేమ పథకాలు అందే విధంగా చూడాలని మేము కూడా సత్యన్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు, సత్యన్యూస్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. అమెరికాలోనే మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి పటేల్ శ్రీధర్ రెడ్డి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో లయన్ డాక్టర్ పటేల్ శ్రీధర్ రెడ్డిని పలు స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాల ఆధ్వర్యంలో పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవి అందశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్పీడ్ ఇండియా సేవా సంస్థ ద్వారా సూర్యాపేట నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ పటేల్ శ్రీధర్ రెడ్డి గత 25 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సహజ కవి, రచయిత అంజశ్రీ అన్నారు. అమెరికాలోని మేరీల్యాండ్ యూనివర్సిటీ నుండి పటేల్ శ్రీధర్ రెడ్డి గౌరవ డాక్టరేట్ పురస్కారం అందుకున్న సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ కన్వెన్షన్ సెంటర్లో లయన్ డాక్టర్ పటేల్ శ్రీధర్ రెడ్డిని పలు స్వచ్ఛంద సంస్థలు, పౌర సంఘాల ఆధ్వర్యంలో పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కవి అందశ్రీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమెరికాకు చెందిన మేరీల్యాండ్ యూనివర్సిటీ పటేల్ శ్రీధర్ రెడ్డి సేవలను గుర్తించి డాక్టరేట్ ఇవ్వడం హర్షణీయమని అన్నారు. పటేల్ శ్రీధర్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, విద్యార్థులతో సృజనాత్మకత, నైపుణ్యం పెంచడానికి తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ తన సోదరుడు అమెరికాలో స్ప్రెడ్ ఇండియా సంస్థ నెలకొల్పి తన పుట్టిన ప్రాంతంలో సేవ కార్యక్రమాలు నిర్వహించాలనే ఉద్దేశంతోనే బాంబేల ప్రభుత్వ పాఠశాల ఇమాంపేట, కేజీబీవీ స్కూల్ ఇమాంపేట మోడల్ స్కూల్, గురుకుల పాఠశాల చివెంల, ప్రభుత్వ జూనియర్ కాలేజ్ సూర్యాపేటలో డిజిటల్ క్లాస్ రూమ్ల నిర్మాణం, టాయిలెట్లు, గ్రౌండ్ నిర్మాణానికి, డ్యూయల్ బెంచీల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశారని అన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రతి ఏటా స్కాలర్షిప్లు ఇస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉండ్రగొండ దేవాలయ కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి యాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్, మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్, తీకుళ్ల సాయిరెడ్డి, ప్రభుత్వ న్యాయవాదులు షఫీవుల్లా, నాతి సవీందర్, ఎంఆర్పిఎస్ నాయకులు చింతలపని చిన్న శ్రీరాములు, న్యాయవాది శశిధర్, తలమల హుసేన్, మాజీ కౌన్సిలర్లు వెలుగు వెంకన్న, జ్యోతి కరుణాకర్, నిమ్మల వెంకన్న, తోట శ్యాంప్రసాద్, బొమ్మిడి లక్ష్మీనారాయణ, ఇరుగు కోటీశ్వరి, యామా ప్రభాకర్, పలువురు వైద్యులు, న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ప్రజా సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
for fulfilling the requirements to the honoris causa degree of Doctor of Philosophy in Social Work. Sir, you know, it's rightly said that apne le jiye to kya jiye. What is the point of living when you only live for yourself? True living is when you actually contribute to the society. I am very, very happy to be announcing Mr. Sridhar Reddy Patel, who is winning the Doctor of Philosophy in Social Work. Congratulations, sir. Keep up the good work. Happy to get it. Thank you. Sridhar Reddy Patel. Yes, absolutely. Center. Now moving on, I would now like to invite up here on stage Yashvi Mehrotra, Doctor of Philosophy in Mental Health, joining us here on stage. Looks like he's not Okay, here with us congratulations. right now. Mr. Yashvi Mehrotra. All right, so now we can move on to our next one. Please put your hands together for Simarpreet Kaur for fulfilling the requirements to the honoris causa degree of Doctor of Philosophy in Spiritualism. తన సేవకు తను చేసిన అనేక అద్భుతమైన సేవలకు ఒక గౌరవ డాక్టరేట్ ఇచ్చి అమెరికన్ యూనివర్సిటీ గౌరవించుకున్నది అంటే సీతారెడ్డి సార్కు ఈ పటేల్ పదం భలే ఉంది. మీ అమ్మ రాజు తిరగాలంటే ఉంది పటేల్. పటేల్ సీతారెడ్డి గారికి ప్రధానంగా ఈ మీ ఊరు తను పుట్టిన నేల పౌర సన్మానం చేస్తుంది వస్తారని మీరు అన్నప్పుడు నాకేమో వేదికలు ఎక్కడం తక్కువ. ఓ తండ్రి నేను సార్ కింద తీసుకోండి. తన సేవకు తను చేసిన అనేక అద్భుతమైన సేవలకు ఒక గౌరవ డాక్టరేట్ ఇచ్చి అమెరికన్ యూనివర్సిటీ గౌరవించుకున్నది అంటే సీతారెడ్డి సార్కు ఈ పటేల్ పదం భలే ఉంది. మీ అమ్మ రాజు తిరగాలంటే ఉంది పటేల్. పటేల్ సీతారెడ్డి గారికి ప్రధానంగా ఈ మీ ఊరు తను పుట్టిన నేల పౌర సన్మానం చేస్తుంది వస్తారని మీరు అన్నప్పుడు నాకేమో వేదికలు ఎక్కడం తక్కువ. ఓ తండ్రి నేను సార్ కింద తీసుకోండి. అది రాజకీయం అనొచ్చు, వాళ్ళు చేసే కాంట్రిబ్యూషన్ అనొచ్చు, త్యాగం అనొచ్చు, సేవ తత్పరత అనొచ్చు. జననీ జన్మభూమి స్వర్గాలకి గదీయసి అన్న వారికి సూక్తికి నిలువెత్తు సాక్షిగా పటేల్ సుధాకర్ రెడ్డి ఎక్కడ పుట్టి ఈ నేల చిరునామాలు ఇరువుడి కట్టుకొని యావత్తు ప్రపంచం తలపెట్టి చూస్తే శ్రీధర్ రెడ్డి. పటేల్ శ్రీధర్ రెడ్డి కదా, సిరిగల రెడ్డి అనొచ్చు కదా. సంపాదించిన మేరాతో సంపాదించిన పటేల్ సిరిగల రెడ్డి తన పుట్టిన నేలకు, తన పుట్టిన నేల పేదలకు, బడులకు. నాకు ఇవాళ ఇంతసేపు మాట్లాడినప్పుడు ఎక్కువ ఇవ్వబడ్డది బడే తన సేవ.
కలిసి గుడి కూడా ఉంటుంది కదా, గుడి కూడా అనేది ఇక్కడ. ఎందుకంటే కమ్యూనిస్టుల కంచుకోవడం కదా ఇది. చుట్టుముట్టు సూర్యపేట, నట్ట నడుమ నల్లగొండ, చుట్టుముట్టు సూర్యపేట, నట్ట నడుమ నల్లగొండ అన్న మహాకవి యాదగిరి గారు పుట్టిన నేలకు నేను వినమ్రంగా ప్రాణులతో ఆ మహాకవికి విప్లవాది వందనాలు చెప్తున్నాను. కమ్యూనిస్టుల కంచుకోవటంగా నల్లగొండ యావత్ ప్రపంచము తలదిప్పే చూసి ఆ విప్లవోద్యమాలకు గుండెకాయలు వర్దిల్లిన గ్రమదండగా వర్దిల్లిన ఈ నల్లగొండకు విప్లవాది వందనాలు. ఈ గడ్డ మీద పుట్టి నైజాం సర్కారును గోలి కట్టిన ఈ నేల మీద పురుడు వస్తున్న శ్రీధర్ రెడ్డి గారి మట్టికి రుణము తీసుకోవడానికి చాలా మంది అమెరికాలో పోయిన వాళ్ళు నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శనీయమని చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోనే గాంధీజీ విద్యాసంస్థల యందు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె చంద్రశేఖర్ మాట్లాడారు. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శప్రాయమని చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ అన్నారు. సోమవారం చండూరు మండల కేంద్రంలోని గాంధీజీ విద్యా సంస్థల యందు గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ కె చంద్రశేఖర్ మాట్లాడుతూ సమాజంలో చాలా మందికి డబ్బులుంటాయి, కానీ సహాయం చేసే గుణం చాలా తక్కువ మందికి ఉంటుందని, అందులో గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఉంటారని ఆయన అన్నారు. ప్రతి నెల 1వ తేదీన 30 మంది నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం అభినందనీయమని ఆయన అన్నారు. పని చేసుకోవడానికి శక్తి లేని కూతుళ్ళు కుమారుళ్ళు లేని ఒంటరి మహిళలే ఎక్కువ మంది ఇందులో ఉన్నారని, వారందరికీ డాక్టర్ కోడి శ్రీనివాసులు పెద్ద కొడుకుల సహాయ సహకారాలు అందిస్తున్నారని తహసీల్దార్ కె చంద్రశేఖర్ అన్నారు. అనంతరం గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ గాంధీజీ ఫౌండేషన్ తరఫున ఇప్పటికీ అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటన్నింటికంటే ఏ ఆసరా లేని నిరుపేదలను 30 మందిని ఎంచుకొని వారికి ప్రతి నెల నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఈ కార్యక్రమాన్ని గత 21 నెలలుగా కొనసాగిస్తున్నామని తెలిపారు. గాంధీజీ ఫౌండేషన్ ద్వారా ఇలాంటి సేవలు మరెన్నో చేయాలని తపన తనలో ఉందని డాక్టర్ కోడి శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో చండూరు తహసీల్దార్ చంద్రశేఖర్, గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పులిపాటి రాధిక, శ్రీజన్, కందుల కృష్ణయ్య, బుసిపాక యాదగిరి, బోడా విజయ్, గోపి తదితరులు పాల్గొన్నారు. నా పేరు చంద్రశేఖర్, నేను కొత్తగా వచ్చిన తహసీల్దార్ని. యాక్చువల్గా నాకు శ్రీనివాస్ సార్ మామూలుగా మొన్న ఒక తక్కువ సమయంలోనే పరిచయం అయ్యారు. అయితే సార్ ఇది ఒక ప్రోగ్రామ్ ఉంది స్కూల్లో, ఇక్కడ మీరు తప్పకుండా రావాలంటే సార్ పిలుస్తాం కాబట్టి వచ్చినా, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత అర్థమైంది ఎంత మంచి ప్రోగ్రాము.
ఉన్నత విద్యావంతుడు మన శ్రీనివాస్ సార్ గారు సమాజానికి ఏదో ఒక సేవ చేయాలి, సమాజానికి మేలు చేయాలనే ఉద్దేశంతో కరెక్ట్గా ఎవరికి సహాయం చేయాలన్న దాంట్లో కూడా ఒక స్పష్టతతోటి మీ అందరికీ పెద్ద కొడుకులాగా ప్రతి నెల కావాల్సిన అంత సామాగ్రి ఇచ్చి మిమ్మల్ని మంచిగా చూసుకోవడం నాకైతే చాలా సంతోషంగా ఉంది. భగవంతుడు నిజంగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఆయన చేయాలనుకున్న రోజులు చేసే విధంగా భగవంతుడు ఆయనకు అన్ని విధాలుగా మేలు చేయాలని కూడా సభాముఖంగా కోరుతున్నాను నేను. ఇంకొకసారి డాక్టర్ శ్రీనివాస్ అన్న గారికి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలు కూడా కరోనా సమయంలో కానీ మిగతా ఇతరత్ర సమయంలో కానీ ఇతర పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కానీ లేకపోతే చనిపోయిన వారికి కూడా ఆర్థిక సహకారం చేయడం కానీ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని మీ మంచి మనసుకు ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మీరు ఇదే విధంగా ఇంకింత ఎక్కువ బలంగా ఇంకా చాలామందికి ఇతర రూపాల్లో కూడా మీరు సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నా సార్. ఉచిత నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు యంగ్ అండ్ డైనమిక్ తహసీల్దార్ చంద్రశేఖర్ సార్ గారికి, అదేవిధంగా శ్రీజన్ మాస్టర్ గారికి, అదేవిధంగా గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం 21వ నెలకు చేరుకుంది. మనం 2024 జనవరి 1వ తేదీన గత సంవత్సరం 20 మందికి మనం నిత్యావసర సరుకులు పంపిణీ చేశాం. ఆ పంపిణీ చేస్తున్నటువంటి సమయంలో మరికొంతమంది మేము కూడా ఒంటరిగా ఉన్నాము, జీవించలేకపోతున్నాం, మాకు కూడా సాయం చేయండి సార్ అంటే మళ్ళీ మొన్న జనవరి 1 నుండి 30 మందిని ఇంకొక 10 మందిని పెంచి మరి నిత్యావసర సరుకుల కార్యక్రమాన్ని నడుస్తుంది. మరి ఇప్పటి వరకు 6 లక్షల రూపాయలు నిత్యావసర సరుకుల పంపిణీ అనేది మీకు ఈ 21 నెలల్లో జరిగినటువంటిది. మరి మీ అందరికీ కూడా, ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథికి విషయం తెలియాలి కాబట్టి చెప్తున్నాను. పేదలకు ఏదో విధంగా మనకు భగవంతుడు కల్పించిన దాంట్లో కొంత పేదలకు సేవ చేయాలనే ఒక సదుద్దేశంతో మా కుటుంబం ఆలోచించి మన జీవితకాలం మనకున్న దాంట్లో కొంతమేర సహాయ సహకారాలు అందించాలని పూనుకొని ఈ కార్యక్రమాన్ని మరి 2024 జనవరి 1న స్టార్ట్ చేశాం. గతంలో కూడా గత 10 సంవత్సరాల నుండి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నాం, కానీ పర్మనెంట్ కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతోనే ఒక ఫౌండేషన్ని 2024 జనవరి 1న మనం నామకరణ చేస్తూ మరి ఆ రోజు నుండి ఫౌండేషన్ పేరుతో ఈ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. మరి మీ అందరికీ మీరందరూ కూడా కొడుకులు లేకుండా బిడ్డలు లేకుండా శ్రమ చేసే శక్తి లేక మరి అటువంటి బీద పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళని దీనికి ఎంచుకొని ప్రతి నెల మీకే మరి 21 నెలల నుండి ఈ కార్యక్రమాన్ని అందిస్తూ మరి మీరందరూ కూడా ఆరోగ్యంగా జీవించాలి, ఆరోగ్యంగా ఉండాలన్న ఒక మంచి ఉద్దేశంతో మీ అందరి కుటుంబాల్లో కొడుకులా నేను ఉండాలన్న ఒక సదుద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేస్తున్నా. నా భగవంతుడు మీ అందరు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఎల్లవేళ భగవంతుని ఆశీస్సులు మీ అందరికి ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంతో పాటు మరి పేద పిల్లలు గవర్నమెంట్ హై స్కూళ్ళల్లో చదివేటటువంటి పేద పిల్లలు 10th క్లాస్లో మంచి మార్కులు వచ్చినట్లయితే వాళ్ళ భవిష్యత్తుకు దాన్ని ఒక ఆదర్శంగా, ఆ మార్కులను ఆదర్శంగా తీసుకొని పైకి ఎదగడానికి అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతో 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ని కూడా గత సంవత్సరంలో ఫ్రీగా ఉచితంగా గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అందజేయడం జరిగింది. కరోనా సమయంలో కూడా ఉచిత హోమియో మెడిసిన్ చాలామంది కరోనా రాకుండా ముందు జాగ్రత్తగా ఉచిత హోమియో మెడిసిన్ని చండూరు ప్రజలందరూ కూడా ఆ రోజుల్లో అందజేయడం జరిగింది. వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం, చనిపోయినటువంటి పేద కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే ఆ చనిపోయిన రోజు దాన సంస్కారాలకు కొంత ఆర్థిక సాయం చేయడం, లేదంటే వాళ్ళకి ఏమైనా నిత్యావసర సరుకులు కావాలంటే వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించే కార్యక్రమాలని ఈ గాంధీజీ ఫౌండేషన్ ఈ 6 లక్షలతో పాటు సుమారు ఇంకొక దాదాపు ఒక 10 లక్షల వరకు అటువంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. మరి ఇటువంటి మంచి కార్యక్రమాలకు భగవంతుడు నాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ
మరి ఇంత మంచి కార్యక్రమానికి పిలవగానే మరి ఇంత సమయాన్ని ఇచ్చేసినటువంటి మరి తహసీల్దార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ చంద్రశేఖర్ సార్ గారిని మాట్లాడాల్సిందే కోరుతున్నాను. చౌటుపల్ మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు అధ్యక్షతన చౌటుపల్ తహసీల్దార్ కార్యాలయం ముందర సోమవారం రోజున మహాధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బురుగు కృష్ణారెడ్డి విచ్చేసి మాట్లాడారు. చౌటుపల్ మండల వ్యాప్తంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చౌటుపల్ సిపిఎం పార్టీ మండల కార్యదర్శి గంగాదేవి సైదులు అధ్యక్షతన చౌటుపల్ తహసీల్దార్ కార్యాలయం ముందర సోమవారం మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా బూరుగు కృష్ణారెడ్డి విచ్చేసి మాట్లాడుతూ ఎన్నికల ముందు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఓడ దాటినాక ఓడమల్లయ్య, ఓడ దాటకునే బోడమల్లయ్య అనే విధంగా అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టక ఇక్కడి సమస్యలు ఇక్కడే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక అధికారుల పాలన మరియు పాలకుల మొద్దు నిద్ర వల్ల సాగు, తాగునీరు, వైద్యం, విద్య, విషపూరితమైన కాలుష్యం, భూ సమస్యలు మరియు పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇండ్ల స్థలాలు, మరుగుదొడ్ల నిర్మాణం, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అనేక సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందక ప్రజలు ఇబ్బందికి గురవుతున్నారని అన్నారు. జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సేవలు లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. చౌటుపల్ మున్సిపల్ కార్యదర్శి గోషిక కరుణాకర్ మాట్లాడుతూ చౌటుపల్లో 100 పడకల ఆసుపత్రిని నిర్మాణం పూర్తి చేసి వైద్య సేవలు అందించాలని అన్నారు. చౌటుపల్ మున్సిపాలిటీలోని సర్వీస్ రోడ్లను త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు రాగిరి కృష్ణయ్య మాట్లాడుతూ చౌటుపల్కు గోదావరి, కృష్ణా జలాలను అందించాలని డిమాండ్ చేశారు. భూభారతిలో రైతుల సమస్యలను పరిష్కరించి పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలని కోరారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పల్లె మధు కృష్ణ మాట్లాడుతూ స్థానిక పరిశ్రమలలో అర్హులైన వారందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం చౌటుపల్ తహసీల్దార్కి సమస్యల వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు అవ్వారి రామేశ్వరి, ఆదిమూలం నందీశ్వర్, చింతల సుదర్శన్, తడక మోహన్, బత్తుల దాసు, చీర్క సంజీవరెడ్డి, పొట్ట శ్రీను, భోజ యాదయ్య, బాలరాజు, సప్పిడి శ్రీనివాసరెడ్డి, పర్ని ధర్మారెడ్డి, తూర్పునూరు మల్లేష్, కందగడ్ల ఆనంద్, ఆకుల ధర్మయ్య, పల్లె శివ, పుల్లయ్య, చేవగోని వెంకటేష్, కొండె శ్రీశైలం, శ్రీనివాస్ రెడ్డి, చీకూర్ ఈదయ్య తదితరులు పాల్గొన్నారు. అరికట్టాలే స్థానిక పరిశ్రమలో విషపూరిత కాలుష్యాన్ని, అరికట్టాలే స్థానిక పరిశ్రమలో విషపూరిత కాలుష్యాన్ని, కల్పించాలే స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు, కల్పించాలే స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు ఉపాధి అవకాశాలు, ఇవ్వాలే భూభారతి దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు, ఇవ్వాలే భూభారతిలో దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు, ఇవ్వాలే అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు, కాపాడాలే ప్రభుత్వ భూములను, కాపాడాలే ప్రభుత్వ భూములను, పూర్తి చేయాలే చౌటుపల్లో ఉన్న సర్వీస్ రోడ్లు. జిందాబాద్ 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 జిందాబాద్. ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలని పరిష్కరించాలి. చౌటుపల్ల మండలంలో ప్రజా సమస్యలను చేయండి. మండల సమస్యలపై ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాలు. జిందాబాద్ 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 జిందాబాద్. చౌటుపల్ల 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అరికట్టాలి. స్థానిక పరిశ్రమల్లో విషపూరిత దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి. భూభారతి దరఖాస్తు పెట్టుకున్న రైతులకు పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వాలి. అర్హులైనందరికీ ఇందిరమ్మ ఇల్లు, ఇళ్ల స్థలాలు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి.
అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని అంగన్వాడీ శివాలయం వీధి వద్ద నెలకొల్పిన వినాయక మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బద్రీనాథ్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ, దాతలు శ్రీ ఆర్ఏ పద్మ రమేష్ కాలనీవాసులకు అన్నప్రసాద కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని అంగన్వాడీ శివాలయం వీధి వద్ద నెలకొల్పిన వినాయక మండపం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బద్రీనాథ్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ, దాతలు ఆర్ఏ పద్మ రమేష్ కాలనీ వాసులకు అన్నప్రసాదం కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. విగ్రహదాత బెలిదే స్వప్న రాజు, అన్నప్రసాద వితరణ దాతలు ఆర్ఏ పద్మ రమేష్ మండపం వద్ద పూజల్లో పాల్గొన్నారు. వినాయక మండప యూత్ సభ్యులు విగ్రహదాత, అన్నప్రసాద వితరణ దాతలను శాలువాలతో సన్మానించారు. ధూపమాఘ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం సంధరిషయామి. ఒక్కసారి మంగళారతి చూపించి విధానం ఉంటుంది. పరదా చేస్తున్నా స్టార్ట్ అది అన్నయ్య అన్న టీఆర్ఎస్ బీజేపీ ఒకటే అప్పటి కలిసి అదంతా అన్నదాన్ని అటు अर्जुन वाटर ना లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956వ సంవత్సరంలో ప్రారంభమై దేశంలో బీమా సంస్థల్లో 7,000 కోట్ల డివిడెండ్ల క్లెయిమ్ సెటిల్మెంట్లలో ప్రథమ స్థానంలో ఉందని సూర్యాపేట ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీరామ్ హనుమంతారావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఎల్ఐసి కార్యాలయంలో సోమవారం 69వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని జ్యోతి ప్రజ్వలన అనంతరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1956వ సంవత్సరంలో ప్రారంభమై దేశంలో బీమా సంస్థలలో 7,000 కోట్ల డివిడెండ్ల క్లెయిమ్
సెటిల్మెంట్లలో ప్రథమ స్థానం ఉందని సూర్యాపేట ఎల్ఐసి సీనియర్ బ్రాంచ్ మేనేజర్ శ్రీరామ్ హనుమంతరావు అన్నారు. జిల్లా కేంద్రంలో ఎల్ఐసి కార్యాలయంలో సోమవారం 69వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జ్యోతి ప్రజ్వలన అనంతరం వేడుకలను ఘనంగా నిర్వహించారు. వార్షికోత్సవ వేడుకలు నేటి నుంచి ఈ నెల 7వ తారీఖు వరకు దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎల్ఐసి ప్రారంభంలో 5,000 కోట్లతో ప్రారంభమైందని, దేశంలో లక్షలాది ఏజెంట్లతో అతిపెద్ద బీమా సంస్థగా పాలసీదారులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ గోవింద్, అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవీందర్, సీనియర్ బిజినెస్ అసోసియేట్ అధికారి ఎంబీవి రావు, ప్రభాకర్, మోహన్ సింగ్, ఏజెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఏంటంటే మెల్లగా ఇప్పుడు 2 days మధ్యలో మనకు వచ్చినాక కొంచెం డేస్ అడ్మిట్ అవుతా ఉన్నాయి. అయితే ఈసారి 5వ తారీఖు మనకి హాలిడే డిక్లేర్ కావడంతో 4వ తారీఖు ఈ సంవత్సరం 4 రోజులు మాత్రమే రావడం జరిగింది. ఈ 4 రోజుల భాగంగా ఏంటంటే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్నటువంటి బ్రాండ్స్ లో 36% గ్రోత్ తో బ్రాండ్ ఫైనాన్స్ వాళ్ళ దీనిలో ఫస్ట్ ప్లేస్ లాస్ట్ ఇయర్ కి గ్రోయింగ్ బ్రాండ్ కింద ఎల్ఐసి గుర్తించబడింది. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ బ్రాండ్ దట్ ఈస్ ఎల్ఐసి. అట్లాగే 31 మార్చికి మనం ఒకసారి మనం బ్రీఫ్ గా సంస్థ గురించి చూసినట్లయితే, సంస్థలో మనకి మనందరికీ తెలిసిందే సెంట్రల్ ఆఫీసు, 8 జోనల్ ఆఫీసులు, 113 డివిజనల్ ఆఫీసులు, 2048 బ్రాంచ్ ఆఫీసులు, అట్లాగే 1548 శాటిలైట్ ఆఫీసులు, 78 పిఎన్జిఎస్లు, 74 కస్టమర్ జోన్లు. అట్లాగే సంస్థలో దీని మీద సంస్థ యొక్క లక్ష్యాల కోసం పనిచేయడానికి 91,000 మంది సిబ్బంది, అట్లాగే 14.86 లక్షల మంది ఏజెంట్ మిత్రులు ఈ సంస్థను ముందుకు తీసుకెళ్లడంలో, సంస్థ యొక్క లక్ష్యాలని సాధించడంలో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వంతుగా కృషి చేస్తూ ఉన్నారు. లాస్ట్ ఇయర్ చూసినట్లయితే కొన్ని కొత్త ఈవెంట్స్ కార్పొరేషన్ ఎప్పటికప్పుడే మారుతున్న కాలానికి అనుగుణంగా కొన్ని కొత్త వీటితో ముందుకు రావడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఏంటంటే టెక్నాలజీని మెల్లమెల్లగా ఒక్కొక్క ఫేజ్ వైజ్ గా టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ లో భాగంగా డైవ్ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. అట్లాగే ఏజెంట్స్ కోసం జీవన్ సమర్థ ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది. సేల్స్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అలాగే కస్టమర్ కోసం తొందరలో మనకి డైవ్ కస్టమర్ సూపర్ యాప్ అనేది కూడా ఒకటి త్వరలో మనకి కార్పొరేషన్ ఇవ్వబోతా ఉంది. అట్లాగే అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మన ఎల్ఐసి జీవిత బీమా గారు మనకు గుర్తొచ్చే 2 లక్ష్యాలు ఏంటంటే, ఒకటి కుటుంబానికి భద్రతనివ్వడం, రెండవది వాళ్ళు చేసుకునేటువంటి పదవిని మెచ్యూరిటీ రూపంలో ఇవ్వడం. ఈ 2 లక్ష్యాల కంటే ఏ సంస్థ యొక్క జీవిత బీమా సంస్థ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ దాని యొక్క పనితీరు కానీ మనం అంచనా వేస్తాం. అట్లా క్లైమ్ సెటిల్మెంట్ లో మనం 99.48% మన డెత్ క్లైమ్స్ సెటిల్ చేయడం జరుగుతుంది. కార్పొరేట్ గైడ్ లైన్ 99.5%. దానికి ప్రతి సంవత్సరం కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతుంది. అట్లాగే లాస్ట్ ఇయర్ చూసినట్లయితే మెచ్యూరిటీ రూపంలో 1,75,000 కోట్లు మనం మెచ్యూరిటీ రూపంలో వలస ఓటర్లకి ఒక సంవత్సరం అండి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ చూసినట్లయితే 1,75,000 కోట్ల రూపాయలు ప్రజలు వాళ్ళు సేవ్ చేసుకున్న దాన్ని మనం మెచ్యూరిటీ రూపంలో తిరిగి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అట్లాగే కార్పొరేషన్ అనేక ఇనిషియేటివ్స్ లాస్ట్ 1 year చూసినట్లయితే మనకి స్పెషల్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మనకి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నుంచి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు 30 రోజుల్లో 5,80,000 పాలసీలు చేసి ఏ సంస్థ సాధించలేనటువంటి 24 hours లో 5,88,000 పాలసీలతో గిన్నీస్ బుక్ రికార్డు అది మనం 20th జనవరి చేయడం జరిగింది. దాన్ని వాళ్ళు ఫైనల్ చేసుకుని కన్ఫర్మేషన్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది. బట్ లేటెస్ట్ గా జూలైలో మనకి దానికి అవార్డుని ఇవ్వడం జరిగింది. అది ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు మనం చేస్తున్నటువంటి దీనికి గుర్తింపు. అట్లాగే లాస్ట్ ఇయర్ మిత్రులందరికీ ప్రత్యక్షంగా లేని వారందరికీ పరోక్షంగాను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎల్ఐసి పాలసీ అంటే ఒక పాలసీ కొనుక్కోవడం అనే కాదు, అది అన్ని కుటుంబాలకి ఒక భద్రత, భవిష్యత్తుకి రక్షణ. ఈ విధంగా ఇందులో అయితే మన ఎల్ఐసి 100% సక్సెస్ రేట్ సాధించింది. ఇది ఏజెంట్ మిత్రులు, డెవలప్మెంట్ ఆఫీసర్లు, ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు అందరి యొక్క నిబద్ధత వల్లే అది సాధ్యమయ్యింది. ప్రతి
ప్రతి సందర్భంలోనూ అనేక రకాలుగా ప్రతి కుటుంబాన్ని ఎల్ఐసి ఆదుకోవడం జరిగింది. ఏ రకమైన విపత్తు వచ్చినా ఎన్నో రకాల కన్సెషన్లు ఇవ్వడం ద్వారా, లేదంటే వాళ్ళకి ఫామ్స్ వేరు చేయడం ద్వారా వాళ్ళందరికీ సెటిల్మెంట్లో 100% సాధించడం ద్వారానే ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఈ 7,324 కోట్లు మనం ఇవ్వగలిగాము. అంటే ఇవి చేస్తూ కూడా మనం ఇస్తున్నాము అంటే ఎల్ఐసిని అందరూ ఎంత ముందుకు తీసుకెళ్తున్నారు అనేది అర్థమైంది. ఈ రకంగానే అందరికీ పీపుల్స్ మనీ ఫర్ పీపుల్స్ వెల్ఫేర్ అనేది ధ్యేయంగా పెట్టుకొని కావాల్సినటువంటి ఏదైతే సహాయ సహకారాలు ఉన్నాయో అందజేస్తూ ఈ 69 నుంచి 169, 569 ఇట్లా ఎన్నో సంవత్సరాలు మనం ఉన్నా లేకపోయినా కూడా ఎల్ఐసిని ముందుకు తీసుకెళ్లాలని అందరినీ కోరుకుంటున్నాం. Let us work together and continue to contribute our best for the beloved organization. మన ఆర్గనైజేషన్కి మనలో మనం ఎంత మన ఏజెంట్ కానీ గవర్నర్ కానీ స్టాఫ్ కానీ ఏదైనా బెస్ట్ ఇవ్వాలో ఆ బెస్ట్ మనం ఆర్గనైజేషన్ ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలిసి సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హెడ్లైన్స్ మరోసారి. ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గూండాల మండలంలో యూరియా కొరత, మళ్లీ కష్టాలు వచ్చాయంటున్న రైతులు. గుండాల మండల ఎంపీడీఓ కార్యాలయం ముందు సిపిఎస్ రద్దు చేయాలి, పాత పెన్షన్ అమలు చేయాలని ఎంపీడీఓ ఉద్యోగస్తుల నల్ల బ్యాడ్జీలతో నిరసన. ఉర్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటేల్ రమేష్ రెడ్డి. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ ఎంక్వైరీ చేయాలని నిర్ణయించడం దుర్మార్గమైన చర్య అన్న మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి. నల్గొండ పట్టణంలో వినాయక మండపం వద్ద అన్న వితరణ కార్యక్రమం. గ్రామాలలో నెలకొన్న ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున డిమాండ్. ఘనంగా లయన్ డాక్టర్ పటేల్ శ్రీధర్ రెడ్డికి పౌర సన్మాన కార్యక్రమం. నిరుపేదలను ఆదుకోవడంలో గాంధీజీ ఫౌండేషన్ సేవలు ఆదర్శప్రాయమని కొనియాడిన చండూరు తహసీల్దార్ కె చంద్రశేఖర్. చౌటుపల్ వ్యాప్త ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బూర్గు కృష్ణారెడ్డి. బద్రీనాథ్ యూత్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ. సూర్యాపేటలో ఘనంగా ఎల్ఐసి 69వ వార్షికోత్సవ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.